సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ బజాజ్ పల్సర్ NS 160 అలాగే NS 200 రెండు కూడా మన దగ్గర అయితే ఉన్నాయి. సో రెండింటి యొక్క ప్రైస్ ఎలా ఉంటుంది, అలాగే డిఫరెన్స్ ఏమున్నాయి, రెండింటి యొక్క ఫీచర్స్ ఏంటి, సో ఏ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది, ఎవ్రీథింగ్ కూడా మీకు కంప్లీట్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీరు బజాజ్ నుంచి NS 160 కానీ లేకపోతే NS 200 కానీ పర్చేస్ చేయాలని చూస్తుంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో వీడియో చూసిన తర్వాత ఈ వీడియోకి నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రిప్షన్ సపోర్ట్ అయితే చేయండి. సో ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, హెరిటేజ్ మనకి ఆల్ న్యూ బజాజ్ పల్సర్ NS 200 అలాగే NS 160. సో ఈ రెండు మనకి ఒకేలా కనిపిస్తున్నప్పటికీ కూడా మనకి దీంట్లో నేను ఒక 8 చేంజెస్ వరకు నోటీస్ అయితే చేశాను. అవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ మనం దీంట్లో ఉన్న చేంజెస్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత అన్ చేంజెస్ ఏమున్నాయో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క ఇంజిన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇంజిన్ డిపార్ట్మెంట్లో మనకి ఒక హ్యూజ్ చేంజ్ నోటీస్ చేయొచ్చు. ఎందుకంటే మనకి NS 200 అనేది 200cc సెగ్మెంట్ బైక్, NS 160 అనేది 160cc సెగ్మెంట్ బైక్. కాబట్టి ఖచ్చితంగా మనం ఇంజిన్ డిపార్ట్మెంట్లో నోటీస్ అది చేస్తాము. NS 200లో మనకి 200cc సింగిల్ సిలిండర్ 4/4 valve తో మనకి BS6 phase 2 కంప్లైంట్ లిక్విడ్ కూల్డ్ DTSI FI ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. వేరే ఇక్కడ మనకి NS 160లో కనుక చూసుకుంటే 160cc సింగిల్ సిలిండర్ 4/4 valve తో మనకి BS6 phase 2 కంప్లైంట్ ఆయిల్ కూల్డ్ DTSI FI ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం క్లియర్గా నోటీస్ చేయొచ్చు, NS 200 అనేది లిక్విడ్ కూల్ ఇంజిన్తో వస్తుంది, NS 160 అనేది ఆయిల్ కూల్ ఇంజిన్తో మనకి రావడం అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చేంజ్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క పవర్ అండ్ టార్క్ అని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా మనకి ఇంజిన్ మారింది కాబట్టి దీని యొక్క పెర్ఫార్మెన్స్ కూడా అయితే ఖచ్చితంగా అయితే మారుతుంది. సో NS 200 యొక్క పవర్ అనేది 24.5 PS at 9750 RPM మీద ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అలాగే టార్క్ వచ్చేసరికి 18.74 Nm at 8000 RPM మీద ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. NS 160లో కనుక చూసుకుంటే 17.2 PS at 9000 RPM మీద ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అలాగే టార్క్ వచ్చేసరికి 14.6 Nm at 7250 RPM అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. సో ఖచ్చితంగా మనకి ఇనిషియల్ పికప్ కానీ మనకి మంచి పెర్ఫార్మెన్స్ కానీ ఖచ్చితంగా NS 200లో ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి 200 సెగ్మెంట్ బైక్ కాబట్టి, అలాగే మనకి మంచి పవర్ అండ్ టార్క్ అనేది మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి ఇనిషియల్ పికప్ కానీ మనకి పెర్ఫార్మెన్స్ కానీ ఖచ్చితంగా NS 200లో ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ చేంజ్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ట్రాన్స్మిషన్ చెప్పొచ్చు. NS 200లో మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. NS 160లో కానీ చూసుకుంటే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. రెండింటిలో కూడా మనకి గేర్స్ అనేవి స్మూత్గా పడతాయి. బట్ ఇదొక డిఫరెన్స్ అనేది మనం నోటీస్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ చేంజ్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క వెయిట్ అని చెప్పొచ్చు. NS 200 యొక్క టోటల్ వెయిట్ అనేది 158 kgs అయితే ఉంటుంది. NS 160 యొక్క టోటల్ వెయిట్ వచ్చేసరికి 152 kgs వెయిట్ అయితే ఉంటుంది. సో వెయిట్ అనేది మనకి NS 200 అనేది ఒక 6 kgs వెయిట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి 200cc ఇంజిన్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వెయిట్ అనేది కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. ఇదొక చేంజ్ అయితే మనం నోటీస్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ చేంజ్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది NS 200లో మనకి 168 mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. NS 160లో కనుక చూసుకుంటే 170 mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒక 2 mm అనేది ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకి NS 160 అయితే ఉండడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చేంజ్ గురించి మాట్లాడుకుంటే NS 160లో మనకి కిక్ రోడ్ ఆప్షన్ సపోర్ట్ తీసుకొచ్చారు. అంటే సెల్ఫ్ అండ్ కిక్ రెండు కూడా అయితే ఉంటాయి. వేరేగా మనకి NS 200లో కనుక చూసుకుంటే ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి కిక్ రోడ్ సపోర్ట్ అనేది లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ చేంజ్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ మీద మనకి NS 200లో మనకి బ్యాక్ లైట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి స్విచెస్ వెనకాల మనకి లైట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. NS 160లో కనుక చూసుకుంటే ఆ లైట్స్ అనేవి ఇక్కడ మనకు మిస్ అయ్యని చెప్పొచ్చు. సో ఇదొక చేంజ్ అయితే మనం నోటీస్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ చేంజ్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క మైలేజ్ అని చెప్పొచ్చు. మైలేజ్ అనేది NS 200 యొక్క మైలేజ్ అనేది 35 కిలోమీటర్స్ అయితే రావడం జరుగుతుంది. సో మైలేజ్ టెస్ట్ నేనైతే చేశాను, నాకు 34 కిలోమీటర్స్ అయితే రావడం జరిగింది. మీరు ఇంకా మైలేజ్ టెస్ట్ వీడియో చూడకపోతే కనుక పైన ఐకాన్స్ ఉంటుందో ఒకసారి చెక్ చేయండి కావాలనుకుంటే కనుక. సో వేరే ఇక్కడ మనకి NS 160 యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 40+ అనేది మనకి ఈజీగా అయితే రావడం జరుగుతుంది. సో మైలేజ్ డిపార్ట్మెంట్లో కూడా మనకి ఒక హ్యూజ్ చేంజ్ అయితే నోటీస్ చేయొచ్చు. NS 200 మనకి తక్కువ మైలేజ్ అయితే వస్తుంది. ఎందుకంటే మనకి పెర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం మైలేజ్ తక్కువ అయితే వస్తుంది. సో NS 160లో మనకి కొంచెం మిడిల్ అయితే ఉంటుంది కాబట్టి పెర్ఫార్మెన్స్ అనేది సో కొంచెం ఎక్కువ మైలేజ్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంది. అలాగే నెక్స్ట్ చేంజ్ గురించి మాట్లాడుకుంటే దీనికి ఎగ్జాస్ట్ అని చెప్పొచ్చు. ఎగ్జాస్ట్ అనేది మనకి రెండింటిలో కూడా మనకి సేమ్ ఎగ్జాస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఎగ్జాస్ట్ నోట్ అనేది మనకి డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఒకసారి మీకు ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాను, మీరే అబ్జర్వ్ చేయండి.
అలాగే నెక్స్ట్ చేంజ్ గురించి మాట్లాడుకుంటే దీని ఒక ప్రైస్ అని చెప్పొచ్చు. ప్రైస్ డిపార్ట్మెంట్లో కూడా మనకి ఒక హ్యూజ్ చేంజ్ అయితే మనం నోటీస్ అయితే చేయొచ్చు. అప్రాక్సిమేట్లీ ఒక 10,000 to 12,000 రూపీస్ అనేది మనం ఆ డిఫరెన్స్ అనేది నోటీస్ చేయొచ్చు. సో దీని యొక్క మీకు ఎక్స్షోరూమ్ ప్రైస్ అలాగే ఆన్ రోడ్ ప్రైస్ కావాలంటే మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో ఎండ్లో నేను ఏ బైక్ ఎవరు తీసుకోవాలి ప్రైస్ సెగ్మెంట్ గురించి కూడా కంప్లీట్గా అయితే మాట్లాడతాను. ఇక మనం నెక్స్ట్ అయితే రెండింటిలో ఉన్న అన్చేంజెస్ ఏంటో మాట్లాడుకుందాం. అంటే రెండింటిలో కూడా మనకి ఒకేలా ఉన్న ఫీచర్స్ ఏంటో మాట్లాడుకుందాం. ఫస్ట్ది మనకి సస్పెన్షన్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. రెండింటిలో కూడా మనకి ఫ్రంట్ సైడ్ 33mm USD ఫోక్స్ అనే మనకి ఫ్రంట్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ స్టోరేజ్ మనకి రెండింటిలో కూడా ఈ విధంగా అయితే ఉంటాయి. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే రెండింటిలో కూడా మనకి అడ్జస్టబుల్ మోనోషాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో రెండింటిలో కూడా మనకి సస్పెన్షన్ అనేది బ్యాక్ సైడ్ ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం బ్రేకింగ్ డిపార్ట్మెంట్లో కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదని చెప్పొచ్చు. రెండింటిలో కూడా మనకి ఫ్రంట్ సైడ్ 300mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో రెండింటిలో కూడా మనకి ఫ్రంట్ సైడ్ ABS అయితే ఉంటుంది. ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు రెండింటి కూడా మనకి డిస్క్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్లో మనకి 230mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సెక్షన్లో కూడా మనకి ABS అయితే ఉంటుంది. సో రెండింటిలో కూడా మనకి డ్యూయల్ ఛానల్ ABSతో మనకి ఈ బైక్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ మనం వీరి యొక్క టైర్స్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే టైర్స్ డిపార్ట్మెంట్లో కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదని చెప్పొచ్చు. రెండింటిలో కూడా మనకి ఫ్రంట్ సైడ్ 100/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ ఎల్ల వీల్స్తో రావడం జరుగుతుంది. అలాగే బ్యాక్ సెక్షన్లో మనకి 130/70 17 ఇంచ్ ట్యూబ్లెస్ ఎల్ల వీల్స్తో మనకి రావడం జరుగుతుంది. సో టైర్స్ డిపార్ట్మెంట్లో మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం వీడియో సైడ్ స్టాండ్ సెంటర్ స్టాండ్ అలాగే డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే సో సైడ్ స్టాండ్ సెంటర్ స్టాండ్ రెండు కూడా అయితే ఉంటాయి. అలాగే డ్రైవ్ టైప్ వచ్చేసరికి రెండింటిలో కూడా కంప్లీట్గా మనకి ఓపెన్ టైప్ చైన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం సీట్ గురించి మాట్లాడుకుంటే సీట్ హైట్ అనేది రెండింటిలో కూడా మనకి 807mm అయితే ఉంటుంది. సో సీట్ హైట్ కూడా మనకి ఎక్కడ కూడా ఎటువంటి చేంజ్ అయితే లేదు. అలాగే సీట్ టైప్ కూడా మనకి రెండింటిలో కూడా స్ప్లిన్ సీట్ అయితే ఉంటుంది. అంటే 2 సీట్లు అయితే ఉంటాయి. సో రెండింటిలో కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు సీట్ పరంగా కూడా చూసుకున్నట్టయితే. అలాగే నెక్స్ట్ మనం ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే ట్యాంక్ కెపాసిటీ కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. రెండింటిలో కూడా మనకి 12 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. రెండింటిలో కూడా మనకి ఫైబర్ టైప్ ప్లాస్టిక్ మెటీరియల్ని ఆ ట్యాంక్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ విషయంలో కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. రెండింటిలో కూడా మనకి క్లిప్ అనే హ్యాండిల్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈవెన్ మనకి హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. రెండింటిలో కూడా మనకి డెడికేటెడ్ పాస్ స్విచ్ ఉంటుంది. అలాగే హై బీ లో బీ స్విచ్ ఉంటుంది. అలాగే టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంటుంది. అలాగే హార్న్ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. అలాగే రైట్ సైడ్ కనుక చూసుకుంటే ఇంజిన్ కీల్ స్విచ్ ఉంటుంది. అలాగే మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో స్విచెస్ పరంగా కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ కూడా మనకి సేమ్ కన్సోల్ అని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. కన్సోల్లో ఉండే ఫీచర్స్ కూడా మనకి సేమ్ అయితే ఉండడం జరుగుతుంది. కన్సోల్లో ఉండే ఫుల్ ఫీచర్స్ కానీ లేకపోతే ఈ రెండు బైక్స్లో ఉన్న ఇంకా ఫుల్ డీటెయిల్స్ కానీ మీకు ఇంకా కావాలంటే కనుక ఈ రెండు బైక్స్ సంబంధించిన డెడికేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్ అయితే ఉంటాయి. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్స్ అనేవి ఒకసారి చెక్ చేయండి. మీకు ఇంకా ఇన్ డెప్త్గా అయితే అర్థమవుతుంది. అలాగే కీ అయితే చూడొచ్చు. మనకి కీ కూడా రెండింటిలో కూడా మనకి సేమ్ కీ అయితే ఉంటుంది. చూడటానికి రెండు కూడా ఒకేలా అయితే కనిపిస్తాయి. అలాగే నెక్స్ట్ మనం హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే అంటే లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నా కూడా ఎక్కడ కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. రెండింటిలో కూడా మనకి ఫ్రంట్ సైడ్ హాలోజన్ లైట్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్గా బల్బ్ టర్న్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ అనేది రెండింటిలో కూడా LED టైల్ ల్యాంప్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో లైటింగ్ డిపార్ట్మెంట్లో కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీంట్లో ఉన్న చార్జెస్ గురించి మాట్లాడుకుంటే రెండింటిలో కూడా మనకి పెరిమీటర్ చార్జెస్ అనేది యూజ్ అయితే చేశారు. చార్జెస్ కూడా మనకి ఎక్కడ కూడా చేంజ్ అయితే లేదని చెప్పొచ్చు. సో ఇవి మొత్తంగా అయితే దీంట్లో ఉన్న చేంజెస్ అలాగే అన్ చేంజెస్ గురించి అయితే ఇవన్నమాట. సో ఇక ఫైనల్గా మనం మేజర్గా చేంజ్ గురించి మాట్లాడుకుంటే దీని ఒక ప్రైస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ప్రైస్ అనేది మనకి చాలా చేంజ్ అయితే ఉంటుంది. సో NS200 యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ సరికి 1,48,653 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 1,91,000 రూపీస్ అనేది అమలాపురం బజాజ్ షోరూంలో ఆన్ రోడ్ అయితే ఉంది. అండ్ NS160 యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ సరికి 1,36,864 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 1,77,000 రూపీస్ అనేది అమలాపురం బజాజ్ షోరూంలో ఆన్ రోడ్ అయితే ఉంది. సో ఇక ఫైనల్గా మనం ఏ బైక్ ఎవరు తీసుకోవాలి అని మాట్లాడుకున్నట్టయితే కనుక సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ అయితే చేయొచ్చు. 12,000 to 13,000 రూపీస్ అనేది ఎక్స్ట్రా అనేది మనకి ప్రైస్ అనేది NS200 యొక్క ప్రైస్ అయితే ఉంది. సో మీకు లిక్విడ్ కూల్ ఇంజిన్ కావాలి, నాకు ఇనిషియల్ పికప్ కావాలి, పెర్ఫార్మెన్స్లో ల్యాగ్ అయితే ఉండకూడదు, అండ్ ఎక్కువ నేను లాంగ్ డ్రైవ్స్ వెళ్తాను, నాకు మైలేజ్ అనేది తక్కువ వచ్చినా పర్లేదు, మనకి ప్రైస్ అనేది ఎక్కువైనా పర్లేదు అనుకున్నప్పుడు మీరు NS200 అయితే తీసుకోవచ్చు. సో అదర్వైజ్ మీకు బడ్జెట్లో కావాలి అండ్ నాకు ఆయిల్ కూల్ ఇంజిన్ అయినా పర్లేదు, అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను సిటీస్లో తిరుగుతాను, ఎక్కువ లాంగ్ డ్రైవ్స్ వెళ్ళాను, సో నాకు కొంచెం లైట్ వెయిట్ అయితే ఉండాలి, ఎక్కువ మైలేజ్ కావాలనుకున్నప్పుడు మీరు NS160 అయితే మీరు అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బజాజ్ పల్సర్ NS160కి అలాగే బజాజ్ పల్సర్ NS200కి ఉన్న మేజర్ డిఫరెన్స్ అయితే ఇవన్నమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ రెండు బైక్స్ ఏదైనా ఒక బైక్ పర్చేస్ చేయాలని చూస్తుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద నేను అమలాపురం బజాజ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ కానీ డౌన్ పేమెంట్ డీటెయిల్స్ కానీ ఎగ్జాక్ట్గా మీకు అయితే తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ వీడియో అయితే. నెక్స్ట్ వీడియో మీకు ఏ బైక్ యొక్క కంపారిజన్ వీడియో కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వాటిని అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ వీడియో అయితే. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి,
అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా మీరు మన ఛానల్ కోరుకుంటే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.